నేను గవిచర్ల గ్రామం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ను పిల్లలమర్రి కార్తికేయ శాస్త్రి. మన గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాష్పాక భాస్కర్ గారు మనతో ఉన్నారు. వారిని ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచి అయితే మనకు ఏ విధంగా సేవలు అందిస్తాడో వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. మీ పేరు గ్రూపు గ్రామ ప్రజలకు, అదేవిధంగా గ్రామంలో ఉన్న పెద్దలు, అనుభవజ్ఞులు, వివిధ పార్టీల నుండి కానీ పెద్దలు, గౌరవనీయులు ఎవరైనా కానీ వీళ్ళందరికీ పేరు పేరున లేక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన కార్తికేయ అయ్యగారి గారికి, ఈ యొక్క టీంకి, మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఓకే భాస్కర్ గారు, మీరు గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడు. అది అందరికీ తెలిసిన విషయమే. గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి మీరు తెలుసు. గ్రామంలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి, మీకు గ్రామం మీద ఉన్నటువంటి కొంచెం సమస్యలపైన అవగాహన ఏ పాటి ఉందనేది మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. వాటి సమస్యలను ఏ విధంగా చేస్తారో కొంచెం చెప్పండి. ఓకే. మన గ్రామంలో చిన్న చిన్న గ్రామ పంచాయతీ చేయగలిగే సమస్యలను మాత్రమే మీతోని చెప్పడం జరుగుతుంది. వాటిని మీరు సర్పంచి అయిన తదుపరి ఏ విధంగా పరిష్కరించుతారు అనేది మీ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు చెప్పండి. మొదటగా రోడ్లకు ఇరువైపులా పారిశుద్ధ్యం గురించి మీకున్న అవగాహన, వాటిని భవిష్యత్తులో ఏ విధంగా సర్పంచ్ అయితే చేయగలుగుతారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగిండ్రు. దానికి గత 20 సంవత్సరాల నుండి కూడా నేను చూసిన కంచి కూడా అలానే ఉంటుంది. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏ విధంగా చేసిందనేది ప్రజలకు కూడా తెలుసు. ఇంకొక మాట ఏంటంటే, ఈ గత 2 సంవత్సరాల కాడి నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అయితే రోడ్డు ఇరువైపులా పిచ్చి చెట్లు మొలిసి అసలు రోడ్డు ఎక్కడిదనుకున్నది అనేది కూడా తెలియని పరిస్థితి. అందువేళ పోయే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఆ ఒక పక్కంబడి కూడా బండ్లు పెట్టి అలాంటి పరిస్థితుల్లో నైట్ పూట కూడా పోయేటప్పుడు ఆ బండి కూడా అవపడని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితిని మెయిన్ రోడ్ల పంటి కానీ లోపల ఉన్న రోడ్లు కానీ ప్రతి ఒక్క రోడ్లను ఈ రోడ్డుకున్న పక్కంబడి దగ్గర ఒక 3-4 ఫీట్ల వెడల్పుతోటి దాన్ని మొత్తం సదును చేసి రోడ్డు గీడి వరకు ఉన్నది అనే సమస్యను కూడా ప్రజలకు అందే విధంగా చూసే విధంగా కూడా చేస్తానని మాట ఇస్తున్నాను. ఓకే. ఇక రెండవ సమస్య డ్రైనేజీ అనేది రోడ్లపైకి ఇంకుడు గుంతలు లేకనా ఉండా పంపిస్తున్నారు. అది మన చాలా దిక్కులా ఉన్నది సమస్య. వాటిని ఏ విధంగా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అయితే ఏ విధంగా పరిష్కారం చేస్తారో చెప్పండి. నేను మంచి క్వశ్చన్ అడిగిండ్రు మీరు. ఈరోజు నేను ఈ ప్రచారానికి తిరుగుతున్నా కూడా చూసిన కొన్ని చోట్ల అసలు అంత సీసీ రోడ్లున్నా కూడా నడవలేని పరిస్థితి ఉన్నది. ఆ ఏరియాలో మోరీలు కూడా లేవు. వాళ్ళందరితో మాట్లాడి ఆ ఏరియా ఏదైతే ఆ ఏరియాలో అట్లా ఉందో దాన్ని కంపల్సరీ మేము గెలిచిన తర్వాత కూడా మాకు ఒక కమిటీ వేసి, పారిశుద్ధ్య కమిటీ లెక్క వేసి, ఆ రోడ్లకు ఇరువైపులా మోరీలు కట్టి వాటర్ కూడా డౌన్ ఉన్న ఏరియాకు పంపించడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం. ఇంకా అదేవిధంగా ఈ నల్లాలు కూడా లీక్ అయిన వాటర్ కూడా బయటికి వెళ్తున్నాయి. మొన్న మేము కొంత వెనుకడి జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ సిబ్బందితోటి అలాంటి నల్లాల లీకేజ్ కూడా దాన్ని అప్రమత్తం చేసి ప్రతి ఒక్కటి సైడ్ డ్రైనేజ్ పెట్టేసి బయటికి డౌన్ ఉన్న ఏరియాకు పంపిస్తాం. మళ్ళీ రోడ్లపైన నీళ్లు నిలిచే ప్రదేశాలు మన గ్రామంలో అత్యధికంగా ఉన్నది మీ ఏరియాలోనే. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు మీరు సర్పంచ్ అయితే మీరు అడిగింది వాస్తవం. వర్షపాతం బాగున్నప్పుడు, వర్షం వచ్చినప్పుడు కొన్ని డౌన్ ఉన్న ప్రదేశాలు ఉన్న కాడ వాటర్ ఆగి అందులో దోమలు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆ నీళ్లు కూడా ఇండ్ల మీదకి వెళ్ళి కూడా పోయి ఇండ్ల వాళ్ళకు జ్వరాలు వచ్చుడు, రోగాలు వచ్చుడు కూడా జరుగుతుంది, చూస్తూ ఉన్నాం. కాకపోతే ఒకటి ఏంటంటే, ఈ డౌన్ ఉన్న ఏరియాలల్లో
మనకు ఎండాకాలం రోజు వచ్చినప్పుడు ఈ చెరువులో కానీ ఎంఆర్ఓ తోటి కానీ దానికి సంబంధించిన అధికారితోటి మాట్లాడి ఆ డౌన్ ఉన్న ఏరియాలలో కొంత మట్టి తరలించి వాళ్ళకు పోసి సీసీ రోడ్లు డౌన్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ పునరావృతం చేసి పైకి లేపి ఎటైతే వంపు ఉంటుంది ఎటైతే ఎత్తుంటుంది అనేది దాన్ని ఆలోచన చేసి మా కమిటీ మెంబర్స్ అందరం కూర్చొని దాని కార్యదర్శితో కానీ సంబంధిత అధికారులతో అందరూ మాట్లాడి ఆ వాటర్ లోపల ఇళ్ళల్లో వాటర్ లేకుండా బయటకు పంపించే విధంగా నేను గ్రామ ప్రజలకు కూడా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. ఈ రోడ్లపైనే మీరు ప్రచారం చేస్తున్నారు కదా, రోడ్లపైన మరి పశువులు వ్యర్థాలను పడేసి జనాలు వాళ్ళను ఏ విధంగా దాన్ని మీరు చూస్తున్నారు? అసలు దాని ప్రధాన ఉద్దేశం పరిపాలన సరిగా లేకపోవడం వలన అడిగేవారు లేరనా మీరు అంటే నేను అనుకుంటున్న జనాలను దృష్టిలో ఉంచుకొని జనాలు చెప్తున్న విషయం ఇది. మీరు దాని గురించి ఏమనుకుంటారో, దాన్ని ఎట్లా సమస్యను సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు సర్పంచ్ అయితే? మరొకసారి అన్న క్వశ్చన్ చెప్పగలరు? మనకు రోడ్డు మీదనే బర్లను పశువులను కట్టివేస్తున్నారు. అది అందరు తిరిగే రోడ్డు అనే విషయం తెలిసి కూడా ఎవరో ఒకరి అధికార బలంతోనా లేకపోతే ఇది ఇంతే అన్నట్టుగానా వాళ్ళు చేస్తున్నారని ప్రజల వినికిడి. చాలామంది కూడా మన గ్రూపు గౌచర్ల గ్రామం గ్రూప్లో కూడా డైరెక్ట్ సాల్వ్ చేయండి ప్రాబ్లం అని చెప్తున్నారు. అది 7వ వార్డు అనుకుంటా. కాబట్టి దాని మీద మీ యొక్క అభిప్రాయం? కానీ ఇది ఏదైనా ప్రజలకు సంబంధించింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూసే బాధ్యత అధికారులది ఉంటుంది. ఈరోజు మేము కూర్చున్న సర్పంచులు నేనే కావచ్చు, ఎవరైనా కూర్చున్న వాళ్ళు ఎవరైనా బాధ్యత తీసుకోవాల్సిందే. పైన రోడ్ల మీద అలా కట్టేయకుండా దానికి తగిన చర్యలు తీసుకొని వాళ్లకు మన ఒక నోటీసు పంపడమా అలాంటి చర్యలు తీసుకొని అవి రోడ్ల మీద ఉంటే కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ బర్రెడు ఉన్నప్పుడు ఒక బస్సు రావచ్చు, స్కూల్ బస్సు, ఒక పిల్లాడు బండి మీద పోవచ్చు. అలాంటి సమయంలో యాక్సిడెంట్లు అయ్యే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి మీద చర్య తీసుకొని గ్రామ పంచాయతీ నుంచి కూడా ఒక నోటీసు పంపించి వాళ్ళను తగిన వాళ్ళ స్థలంలో కట్టేసుకోవడానికి మేము మా మాటగా వాళ్ళకి చెప్పేస్తాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఈ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కరెంటు పోల్ల విషయం కానీ వీటి మీద మన ఊళ్ళో ఎప్పుడో కరెంటు శాంక్షన్ అయినప్పుడు ఉన్నటువంటి పోలు ఇంకా అట్నే ఉన్నాయి, శిథిలావస్థ చేరినాయి. మిడిల్ పోల్స్ కూడా వేయాల్సిన అవసరం ఉన్నది. మీరు సర్పంచ్ అయితే వాటిని ఎన్ని రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తారు? మీకున్న అవగాహన వాటి గురించి చెప్పండి కొంచెం. కానీ ఒకటి, మేము గతంలో నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా దీని మీద అవగాహన నేను మా సీనియరు నాయకులు ఉండే నవీన్ రెడ్డి గారు మేమంతా కలిసి ఆ రోజులలోనే ఒక 150 పోళ్ళు రాసి లూబ్ లైన్ కింద పోళ్ళు రాసినాం. మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా మళ్ళీ 150 పోళ్ళు రాసినాం. అలాంటి ఇంకా సరిపోక పెద్ద విలేజ్ కాబట్టి ఈ పోల్స్ సరిపోక ఈ లూబ్ లైన్లు జరగడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఎస్సీ కాలనీ కానీ లేకుంటే ఇతరత్రగా మన ఎస్టీ వార్డులు కానీ ఈ లూబ్ లైన్లో ఏం జరుగుతుంది అనంటే ఈ చెట్లు ఒకటి వాళ్ళు రోడ్డు పక్కన వాళ్ళ జాగాలో పెట్టకుండా కంప్లీట్ రోడ్డు సీసీ రోడ్డు పక్కన డాంబర్ రోడ్డు పక్కన పెట్టి అవి పైకి వచ్చేసరికి ఆ కరెంటు డ్రాపులు జరగడము, లోపల ఇన్సులేటర్లు పేలిపోవడము, ఇంటర్నల్ అది పోవడం, ఇలాంటి సమస్యలను మేమంతా ఎదుర్కొన్నాము. ఎంత చేసినా కూడా ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలి దయచేసి. ఎందుకు అనంటే మేము చేసేది గ్రామాభివృద్ధి కోసమే పనిచేస్తాను. ఆ గ్రామాభివృద్ధిని కూడా వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని వాటి కింద చెట్లు అనేది ముఖ్యంగా లేకుంటుండాలి. వాళ్ళు కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. కొంచెం లోపల పెట్టుకున్నా పర్వాలేదు, లైన్ కింద మాత్రం చెట్లు ఉండదు. ఒకవేళ అలాంటి మేము కూడా వాళ్ళకి చెట్లు ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తాం. ఎందుకంటే కరెంటు అందరికి కావాల్సిందేది. ఆ కరెంటు ఎందుకంటే ఎట్లున్నారో అయితే మాకైతే తెలియదు. కానీ ఈ రోజులలో కరెంటు లేనిది ఏ వ్యక్తి కూడా ఉండట్లేదు. దయచేసి ఒకరి కోసమో ఇద్దరి కోసమో అందరిని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అలాంటి సమస్యను కూడా మేము ఇదివరకు దృష్టికి తీసుకొచ్చినాం. దాని మీద కూడా మేము ఒక కమిటీ కూడా వేసినాం. ఆ కమిటీ కూడా అప్పుడున్న సర్పంచులు కూడా అంతా కరెక్ట్గా లేక దాన్ని ఆగడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడైతే ఏదైతే ఉన్నదో ఆ లూబ్ లైన్లు కూడా తీసేస్తాం. దాని కింద కరెంటుకు సంబంధించిన ఆ లైను అంతకుముందు నేను కూడా అనుకుంటున్నా ఏఈ గారితో సంబంధిత ఇంజనీర్ ఏఈ గారితో మాట్లాడి ఈ కేబుల్ కాకుండా బంతి కేబుల్ వేసి, ఎందుకనంటే ఈ కేబుల్ ఉంటే ఓ చెట్టు ఒక అడిగి పోయి తాకి ఒకదానికి ఫేస్ తాకి ఒకదానికి న్యూట్రల్ తాకినా కూడా అది లోపల
ఇంటర్నెట్ కనెక్షన్ పోతుంది. అది పోవడానికి మళ్ళీ అదే ట్రాన్స్ఫర్ రావడానికి మాకు మ్యాక్సిమం ఒక 2 రోజులు పడుతుంది. దానివల్ల 2 రోజులు చీకట్ల పిల్లలు స్నానాలకు లేకపోతే ఇంట్లో పడుకోవడానికి దోమలు కుట్టి జ్వరాలు రావడం కూడా జరుగుతూ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో నేను చాలా ఇదివరకు దాని మీద అవగాహన ఉన్నది కాబట్టి అందరితో మాట్లాడి డిస్కషన్ చేసిన మ్యాక్సిమం రోడ్లు పక్కన పోల్స్ ఉన్న కాడ మాత్రం కంప్లీట్ చెట్లు పెట్టకుండా మేము దాన్ని సాల్వ్ చేసి దానికి సంబంధిత ఒక శాఖను ఏర్పాటు చేసి దానికి ఒక వార్డు మెంబర్ దానికి ఒక ఎంపిక చేసి ఆ పారిశుద్ధ దాని కింద కంప్లీట్గా ఆయనకు ఒక్కటే సెక్షన్ ఒక లెజర్ రిజిస్టర్ పెట్టి ఎవరికైతే ఎక్కడైతే ఉన్నదో దాని మీద నోటీసులు పంపించి దాన్ని తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. చెప్పండి. ఇంకా కరెంట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ కరెంటు విషయంలో ఎందుకంటే నాకున్నంత అవగాహన అంటే నాకున్నది, నేను డిపార్ట్మెంట్లో కొంత పని చేసిన కాబట్టి నాకు తెలుసు. ఈ యొక్క అవగాహన ఏంటి అని అంటే ఇప్పుడు మన వినాయక చవితి వస్తుంది, ఒక పెద్ద పండుగ, నవరాత్రి ఉత్సవాలు పెద్దగా జరుగుతాయి. ఒక్కొక్క సంవత్సరం మన దగ్గర ఒక 10-15 పెడతా ఉన్నారు. ఒక్కొక్క విగ్రహం పెద్దగా ఉంటుంది. ఆ ట్రాక్టర్లు కూడా పట్టినంత విగ్రహం తెచ్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఎక్కువ. అలాంటి వాళ్ళని మనం కూడా డిస్టర్బ్ చేయలేము, వాళ్ళ ప్రేమ ఉన్నది తెచ్చుకుంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక్కడ వైర్లు అడ్డం వస్తున్నాయి, పాపం అది ఈ వినాయకునికి అడ్డం వస్తుంది, కట్టెతోటి ఇట్లా లేపుతూ ఉన్నారు. అది కొంచెం తగిలిందనుకో అట్లా కొంత కరెంటు డిస్టర్బ్ అవుతుంది. అలాంటి సమస్య లేకుండా విలేజ్లో కానీ ఒకవేళ అలాంటి సెంటర్లలో పోల్స్ చిన్నగా ఉన్నా మిడిల్ పోల్లు తీసేసి పెద్ద పోల్లు అవసరం అనుకుంటే ఏఈ గారితో మాట్లాడి ఆ సెంటర్లలో మంచి సెంటర్లో పెద్ద పోల్స్ వేసి దేనికి రాకుండా బస్సులకు కానీ దేనికి కానీ టచ్ కాకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే. ఈ విద్యుత్ తీగలకు అడ్డం వచ్చే చెట్లు మొక్కలు వాటి గురించి కూడా చెప్పిర్రు. మళ్ళీ ఒకసారి మీరు మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఒకటే, ప్రతి ఒక్కరిని ప్రజలకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దయచేసి విద్యుత్ అనేది అందరికి అవసరం, ప్రజలే దానికి పెద్ద దిక్కు. ఎందుకంటే దాని కింద లైన్ కింద చెట్లు ఉండద్దు అనేది మాత్రం నా ఆలోచన, నేను కోరుకునేది. ప్రజలు కూడా ఆలోచిస్తారు, నా మాటగా వాళ్ళు మన్నిస్తారని కూడా నేను అనుకుంటున్నా. వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పగానే తీసేస్తారని కూడా ఆశిస్తున్నా. ఓకే. ఇక మన గ్రామంలో నీటి సమస్య గురించి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మీరు గవిచర్ల గ్రామ సర్పంచ్గా ఎన్నికైతే ఈ 3 ట్యాంకుల నీళ్లను ఏ విధంగా వినియోగపరుస్తారు? అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా గతంలో ఉండే, వాటి పరిస్థితి ఎట్లా సాల్వ్ చేస్తారు? మంచి గుడ్ క్వశ్చన్ వేశారు. నా అనుభవం ప్రకారం నేను గత 10 సంవత్సరాల క్రితం నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఈ వాటర్ గురించి కూడా మేము అవగాహన సదస్సులో కూర్చొని మాట్లాడడం జరిగింది. అప్పుడున్న మా సర్పంచ్ గారు కూడా ఆ మాయంలో కాకుండా ఈ వాటర్ మీద బాగా మేము పరిశోధన చేసి, ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజులలో ఈ వాటర్ లేవు. మిషన్ భగీరథ కానీ మిషన్ అది కాకతీయ కానీ ఇలాంటివి లేకుంటుండే. మా కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ యొక్క మిషన్ భగీరథ వాటర్ అనేది ఎక్కడి నుంచో వచ్చిన వాటర్ను కూడా మన ట్యాంకులకు సప్లై చేయడం జరిగింది. అలాంటి శుద్ధి చేసిన వాటర్ని ఈరోజు ఒకప్పుడున్న వాటర్కు ఈరోజున్న వాటర్కు చాలా డిఫరెంట్. మీకు కూడా తెలుసు, గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అనేది నేను అనలేను, గత ప్రభుత్వాలు కూడా కనీసానికి మన బోరింగ్ కూడా మంచిగా లేకుండా ఉండే పరిస్థితి. అలాంటిది బావులలో నీళ్లు ఊరితేనే చేదుకచ్చుకునే పరిస్థితి ఉండే మనది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చినామంటే సరే, గత ప్రభుత్వాలు చేసిన పుణ్యము. ఇప్పటి వరకు మనం మిషన్ భగీరథ వాటర్ కానీ 2 ట్యాంకీలు ఇప్పుడు ప్రస్తుతానికి అటు కొసకు అక్కడ ఉంది, ఇటు కొసకు ఒకటి ఉంది. మేము ఇదివరకు గతంలో కూడా దాన్ని మేము అందరం కూర్చొని చర్చించినాం. ఒకటి మన బస్టాండ్ ఏరియాకు, లేదంటే మన ఎక్కడ టెంపుల్ ఉన్నది, మన పోచమ్మ టెంపుల్, మన శరత్ అన్న షాప్, రోహిత్ పాన్ షాప్ అది ఉన్నప్పుడు అక్కడ పెడదామనేది ఆలోచన ఉండే. ఎందుకంటే అది గవర్నమెంట్ స్థలం ఉన్నది కదా, అక్కడ మిల్లు ఉండే స్థలంలో. అక్కడైతే అక్కడనే మనకు స్థలం లేక దాన్ని మనం తీసుకురాలేకపోయాను. ఇప్పుడు ఈ కొత్త ట్యాంక్ ఉన్న ఏరియాలో 6 ఏరియాలు ఇస్తున్నాం. 6 ఏరియాలలో వాటరు సప్లై. ఆ వాటర్ కూడా ఎక్కడికి మన బస్ స్టాండ్ కనుక వస్తున్నాయి ఇప్పటి వరకు.
కాకపోతే ఏంటంటే ఆ ఒక్క ట్యాంక్కి మంచిళ్ళ బావి మన షాపురం దగ్గర ఉన్న బావి 6 రోజులు దానికి అందేసరికి ఈ ఫస్ట్ అందిన వాళ్ళకు లాస్ట్కి వచ్చేసరికి ఇన్ని వాటర్ అందట్లేదు. ఈ మధ్యలో మన మిషన్ భగీరథ వాటర్ వచ్చినాయి కాబట్టి 2 రోజులకు ఒకసారి మాత్రం వాటర్ అందుతున్నాయి. అది పుణ్యం కేసీఆర్ ప్రభుత్వం వల్ల మనకు అది సాధ్యం జరిగింది. ఇప్పుడు అది లేకపోతే ఆ రోజులలో ఆ బాయిల వాటర్ కూడా ఒడిచి మనకు వారం రోజులు కాదు 10 రోజులైనా వాటర్ రాని దుస్థితి ఉండేది. అలాంటిది ఈ రోజు ఇప్పుడు అది అది లేదు. ఇంకొకటి ఇక్కడి ట్యాంక్ ఏంది అని అంటే ఇది ఒక 4 వార్డులకు మాత్రమే సంబంధించింది వాటర్ అయిపోతుంది. ఒక ఈ మన ఏరియా ప్లస్ మా ఎస్సీ కాలనీ కొంత ఇటు మన అవసరంలో రాజు వాళ్ళ ఇంటి కనుక, ఎందుకంటే అన్ని చాటు మళ్ళీ అది ఎత్తు ప్రదేశమైంది. అటు ముస్లిం ఏరియా కూడా ఎత్తు ప్రదేశమైంది. ఈ ఈ వాటర్ మిగులుతున్నాయి కానీ ఇది ఎక్కే పరిస్థితి లేక దీనికి మనం దానికి చేయలేకపోయినాం. అలాంటిది ఇది పెద్ద విలేజ్, ఒక 4000 ఓటర్ ఉన్న జనాభా కాబట్టి దీనికి ఈ 2 ట్యాంకులు కూడా సరిపోవట్లేదు. నేను నా కృషితోటి మేము అభివృద్ధి మేము ఎక్కిన తర్వాత ఫస్ట్ మన బస్ స్టాండ్ ఏరియాలో ఒక ట్యాంక్ని మేము స్వయంగా దాని గురించి ఆలోచించి అక్కడ ఒక ట్యాంక్ వేయాలని కూడా మేము మా ప్రపోజల్లో పెట్టుకున్నాం. వాటర్కి ఏంటంటే ఫస్ట్ ఏది ఇచ్చినా కానీ జనానికి నీడనియాలి, నీరునియాలి, అన్నం తినబెట్టే పని చేయాలి. అలాంటి ఆలోచనతోటి మేము ముందుకు పోతున్నాం. కంపల్సరీ అది చేస్తాం. ఇంకొకటి ఏంటంటే షాపురం బోరింగ్ కాడ కానీ ఇక్కడ బోరింగ్ కాడ కానీ అయినా కూడా మినరల్ వాటర్ తాగని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వాటర్ కోసం ఎగబడేటోళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఇప్పటికి కూడా నేను మొన్న పోయి చూసిన ఆ బోరింగ్ కూడా పాకురు అట్లనే ఉంది. అంటే అధికారులు ఏం చేసినా ప్రభుత్వం ఉన్నది అని అంటే ఉన్నది అన్నట్టే ఉన్నది పరిస్థితి. కనీసానికి అధికారులు దాన్ని పట్టించుకుంటలేరు, ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడున్న స్టిల్ ఇప్పుడు మీకు గెలిచిన తర్వాత ఫస్ట్ అక్కడ ఆ ఏరియాలో మంచినీళ్ళు బోరింగ్ను చూస్తేనే తాగాలనే విధంగా చేస్తామని ఏ బోరింగ్ అయినా కానీ, ఒకవేళ అది కూడా సరిపోకపోతే ఇంకో బోరింగ్ కూడా నేను సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని బోర్ శాంక్షన్ చేయించి ఇంకో బోర్ కూడా వేయించడానికి మేము ముందస్తు కృషి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మంచినీటి ట్యాంకుల శుభ్రత గురించి వాటి మీద మీ అవగాహన? సరే, ఇంతవరకు నీటి సమస్యలు ఏది రాలేదు. అలా ఏదైనా దోమలు ఈగలు వస్తున్నాయంటే ఏం లేదు. వారికి కూడా ఇదివరకు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వాటర్లు అలాంటివి ఏం లేవు. ఒక వర్షం వచ్చినప్పుడు మాత్రం కొంచెం మురుగు నీళ్ళు వస్తున్నాయి. దాన్ని కూడా మేము పరిశుభ్రతగా ఉంచి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మేము వాళ్ళతోటి కూడా మాట్లాడి దాన్ని అలా రాకుండా చూస్తాం. తాగునీటి పంపిణీ సమయపాలన అంటే ఇప్పుడు మనకు మీరు అన్నట్టుగా ఎన్ని ట్యాంకీలు ఉన్నాయి, ఇంత మంచి వర్కర్లు ఉన్నారు, అంత బాగున్నది. గతంలో నీళ్లు లేకుండా ఉండే ఇబ్బంది పడేది, ఇప్పుడు నీళ్లు పంపిస్తున్నారు అంటున్నారు. ఏ సమయానికి పంపిస్తున్నారు అనేది గ్రామ ప్రజలలో చిన్న పొరపాటు అయితే జరుగుతుంది అని వాళ్ళ వినికిడి మాకు చెప్తున్నారు. దాని మీద మీ యొక్క అవగాహన, వాటి మీరు అధికారంలోకి వస్తే ఎలాంటి పరిష్కారం చేస్తారు? మంచి క్వశ్చన్ వేసిండు. నేను దానికి సంబంధిత వాటర్ మెన్లను పిలుచుకొని దానికి ఒక లెడ్జర్ పెట్టిస్తా. మీరు ఏ రోజు ఏ ఏరియాకి వదిలి పెడతాను ఆ ఏరియా టైం మినిట్స్ రాయిస్తా. వారికి ఈ ఏరియాలో ఈ రోజు మాకు నీళ్ళు వస్తాయనే ఆలోచనను జనాలలోకి తెప్పించి అదే టైంలో వాటర్ వచ్చినట్టు కూడా మేము చూసుకుంటామని తెలియజేస్తాం. ఓకే. పైప్ లైన్ డ్యామేజ్లు అయితే కనీస సమాచారం కూడా ఇవ్వకుండా జనాలను ఇబ్బంది పెడుతున్నారు గత ప్రభుత్వము. అంటే గత పాలకులు అనుకోకండి, ప్రభుత్వం అనేది ప్రజలని కాదు, ఆ యొక్క పనిచేసే వాళ్ళని కూడా అనుకోవచ్చు. ఏదో ఒక రకంగానే సమస్య వస్తున్నది మాకు విషయం తెలియజేసారు. దాని మీద మీరు అధికారంలోకి ఒకవేళ వస్తే ఏం చేస్తారు? ఆ విషయానికి వస్తే ఒక విషయం మీకు తెలియపరచాలి. ఒకటి ఏంటి అని అంటే ఆ పైప్ లైన్ ఇదివరకు ఉన్న గత సర్పంచులు ఉంటేనేమో ఆ నిధులలోకి వెళ్ళి తీసే విధంగా ఉంటే నిధులు గ్రామ పంచాయతీకి ఎప్పుడు పడితే అప్పుడే రావు. అది మాకు తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే దాని బాధ్యతగా కార్యదర్శి తీసుకోడు, ఇది చేయి గజ్జి అంటే ఆయన దగ్గర ఉండి లేకనో ఇప్పుడు పరిస్థితి ఎట్లో కానీ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే సర్పంచ్ అనేటోళ్ళు ఉంటే దాని విషయాన్ని అయ్యో నా ప్రజలకి ఇది ఇబ్బంది ఉన్నది, అటు నీళ్లు పోతలు అది లేకపోతే నా ప్రజలు ఇబ్బంది పడతారన్న ఆలోచనతోటి తన సొంత ఖర్చులతోటి తన సొంత పైసలు పెట్టి అవసరం అనుకుంటే తర్వాత వచ్చినప్పుడైనా నేను తీసుకుంటానే ఆలోచనతోటి పెట్టి దాన్ని తొందరగా ఒక 2 రోజులల్లో సాల్వ్ చేస్తాడు. అలాంటి ఆలోచన కూడా నాకే ఉంది. 2 రోజులల్లో నేను సాల్వ్ చేసి అలాంటి రాకుండా నేను చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను.
ఓకే అండి. ఫిర్యాదుల కోసం మన గవిచర్ల గ్రామం వాట్సాప్ గ్రూప్ ద్వారా కొంతమంది సమస్యలను చెప్తున్నారు. వాటిని కన్సిడర్ చేస్తారా? మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రత్యేకించి ఒక నెంబర్ పెట్టి దానికి సమస్య ఏదైనా పంపిస్తే తక్షణంగా ఇంత సమయం పడుతుంది మీకు పరిష్కారం అనేది ఏమైనా చేయగలుగుతారా? ఓకే, ఇది మంచి ఆలోచన. ఒకటి ఏంటంటే ఈరోజు ఈ గౌచర్ల గ్రామం అనే గ్రూప్ లేకపోతే ఈ ఊరికింత ఇప్పుడు మేము ఇంటర్వ్యూ ఇచ్చేంత ఎదగకపోతాం కావచ్చు. కానీ మీరు మంచి క్వశ్చన్ వేసిండు. దీనికి సంబంధించి మన గ్రామానికి సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ గ్రామ పంచాయతీ నుంచి ఒకటి పెడతాం. పెట్టి ఏ సమస్య ఎవరికి ఉన్నా, కొంతమంది నడిచి రావచ్చు, నడవని వాళ్ళు ఉండొచ్చు, వచ్చి చెప్పేటోళ్ళమే చూసినాం. కానీ ఈ గ్రూప్ కనుక ఉంటే మీకు కూడా కొంత భారం తగ్గుతుంది, మాకు కూడా కొంత బాధ్యత పెరుగుతుంది. ఇలాంటి విషయాలు మేము తెలుసుకున్నారే ప్రజలకు ఇంకా ఇది అవసరం ఉన్నదా, ఇది చేస్తే బాగుంటుంది అనే మాకు కూడా ఒక ఆలోచన ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది నేను ఈ గ్రామ పంచాయతీకి ఒక వాట్సాప్ నెంబర్ తీసుకొని దానికి ఒక గ్రూపు, ఈ ప్రజలను గ్రూప్ చేసి ప్రతి ఒక్క మెసేజ్ను మేము స్వీకరించేలాగా తీసుకుంటామని మీకు మనవి చేస్తా ఉన్నాం. మనది మేజర్ గ్రామ పంచాయతీ అయినా కూడా ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు కానీ పర్యవేక్షణ కానీ లేదు. ఎందుకు? ఏమైనా ముఖ్య కారణం ఉందా? మీరు గతంలో వార్డు మెంబర్గా చేసిరు అంటున్నారు, అది అభివృద్ధి చేయొచ్చా? మీరు మంచి ఆలోచన చేసిండ్రు. ఆ ఆలోచనను మాకు నేను కూడా అదే చెప్పాలనుకున్నా. ఒకటి ఏంటంటే సీసీ కెమెరాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఏది జరిగినా ఏ పర్యవేక్షణకైనా అది మనకు సూచన, అది మనకు చూపెడుతుంది. కాబట్టి ఇక్కడే కాదు, నేను మొన్న కనిపర్తిలో కూడా పోయినప్పుడు నేను ఎవరో కాదు, మాకే ఒక వస్తువు పోయింది, దాన్ని దొరకబట్టడానికి నేను 4 గ్రామాలు తిరగాల్సి వచ్చింది. నన్ను కూడా మన గ్రామం నుంచి వేరే నెక్కొండ ఆ ఏరియా నుంచి కూడా వచ్చి ఇక్కడ సీసీ కెమెరాలు ఎక్కడ మనకు తెలిసిన వాళ్ళు సీసీ కెమెరాలు ఎక్కడ అంటే నేనే మన బస్టాండ్ ఏరియాలో నేనే ఎంకలాడాల్సి వచ్చింది. అలాంటి దుస్థితి రానియను. ఇప్పుడు మోడల్ స్కూల్ ఉంది, అది మన సంఘం మండలంలో ఒక మోడల్ స్కూల్. అది అక్కడికి 100 మంది వస్తుంటారు పోతుంటారు. అక్కడొకటి, అక్కడనే మనకు రైతు వేదిక కూడా ఉన్నది. అన్నిటికి సంబంధించిన ఏరియాలలో అక్కడొకటి సెంటర్ చూస్తాం. ఇప్పుడు గుండమయ్య అక్కడ మన టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా రాను మంచి టెంపుల్ అవుతుంది. అక్కడ కూడా మేము ఒకటి వేయాలనే ఆలోచనతో చూస్తాను బస్టాండ్ ఏరియాలో. ఎందుకంటే మెయిన్ రహదారి కాబట్టి ఇది కంపల్సరీ. ఒకవేళ మన లోపల సెంటర్లు ఉన్నాయి, 4 బాటలు ఎక్కడైతుంటాయి అక్కడ, దీనికి ఎంత ఖర్చు అన్నా కానివ్వండి. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి అవసరం అనుకుంటే జీపీ ఫండ్స్ ఉన్నా లేకున్నా నా స్వతహాగానైనా నేను దాన్ని పెట్టి ప్రజలకు అందుబాటులో ఏ జరిగినా మన గ్రామ పంచాయతీ ఆఫీసులో ఒకటి టీవీ పెట్టి దాంట్లో కనెక్ట్ చేసి దీనికి ఎంత ఖర్చు అయినా కానీ నేను ఒక్కరిని భరించి దానికి చేస్తానని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా స్ట్రీట్ లైట్స్ అవి మన గ్రూప్లో కూడా నిన్నగాక మొన్న ఒక వ్యక్తి ఇంకా రావట్లేదు, ఇక నాకు రావు అనే భావన కలిగిపోయింది ఆయనకు. ఎందుకు అట్లా జరుగుతుంది? వాళ్ళ మీద నెగ్లెక్షనా లేకపోతే అది ఫండ్స్ లేకనా? మీకున్న అవగాహన, అసలు వాటి సమస్య పరిష్కారం చెప్పండి. ఓకే, ఈ యొక్క ఇప్పుడు మన విలేజ్లో నాకు తెలిసి పోళ్ళు అన్నిటికీ లేకుంటున్నాయి, ఉన్నా కూడా వెలుగుతలేని పరిస్థితి. మేమున్నప్పుడు ప్రతి పోలుకు ఒక లైటు కంపల్సరీ వెలిగించిన రోజులు ఉన్నాయి. అది ఆ సెక్షన్ నేనే తీసుకున్నప్పుడు నాకు అప్పుడు అనుసంధానంగా బక్కం రాజును డిషేలియా వాళ్ళిద్దరూ నాకు ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ నాకు చెప్పినప్పుడు నేను ప్రతి పండుగలకు కానీ అది చూసుకున్నా. అప్పుడున్న దుస్థితి ఇప్పుడు లేదు. అంటే గవర్నమెంట్ 2 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా కూడా సరే సర్పంచులు లేకనా లేకపోతే అధికారుల పరిపాలన అది నాకు అది వాళ్ళ విజ్ఞాతకు వదిలేస్తున్నా. కానీ ఒక విషయం ఏంటంటే మీరు ప్రతి ఒక్కటి ఇంకా మీరు చెప్పాలంటే ఇప్పుడు మెయిన్ రోడ్లకే కొన్ని వస్తలేవు, ఒకటి వస్తే ఒకటి మన డీజే లైట్ వచ్చినట్టు కూడా అవుతుంది. అంటే దాన్ని సర్వీస్ అయిపోయింది, దాన్ని తీయడానికి కూడా వీళ్ళకి ఏంది మరి లైట్ ఎందుకు వస్తుందని కూడా నేను ఒకరోజు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆయన పిలిచి అడిగిన, ఏలియన్ అడిగితే మేమేం చేయాలి, దానికి ఫండ్స్ లేదు, వచ్చినాయి అట్లే ఉంటున్నాయి, ఏదైనా పండుగలకు వస్తేనే మేము చేయకుండా కార్యదర్శి తెచ్చి పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఉంది మాకు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము ఏం చేస్తామనే మాట వెనికిడైంది. కాకపోతే ఒకటి ఈ లైట్లు మెయిన్ రోడ్లే కాదు, హైమాస్ లైట్లు కూడా ఉన్నాయి, అవి కూడా ఏషియన్లు అవి కూడా రావట్లేదు. వాటిని కూడా తక్షణమే నేను చూసుకుంటూ
నేను ఎక్కిన మరుసటి రోజు నుండి ఒక నెల రోజులలోపు నేను లైటింగ్ సమస్యను మొత్తం తీసేస్తా. కొన్ని వాడలలో అసలు పోల్లే లేవు, ఆ లైట్లే లేవు, ఆ సీసీ రోడ్లే లేవు. నేను ఈ ప్రచారంలో తిరుగుతుంటే చాలా బాధపడ్డాను. నేను అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ ఉంటే తిరుగుతున్నావు, కానీ నాకు ఒక ఏరియా అంటే ఆ వార్డు నిలబడ్డ కాబట్టి నా వార్డు వరకే నేను చూసుకునేది. కానీ గ్రామంలో ఇంకింత సమస్య ఉన్నదా అని అనిపించింది. అలాంటి సమస్యలు లేకుండా త్వరగా నేను ఎక్కినాక నేను ప్రతి సంబంధిత అధికారితో మాట్లాడి దాన్ని చర్చించి నేను ఉన్నంతకాలం ప్రతి ఒక్కరి సమస్య తీర్చేదాలని కృషి చేస్తా. ఓకే, మీరు సర్పంచ్ చేస్తే పిచ్చి కుక్కలు కోతులు అడిగితే సిల్లిగా అనిపిస్తుంది వీళ్ళందరికీ, కానీ చాలా సీరియస్ విషయం. దీని మీద మీ చర్య? ఈ కుక్కలు అనేటివి బయట తిరుగుతూ ఉన్నాయి. అవి వాళ్ళు పెంచుకున్న కుక్క, బయట తిరిగే కుక్క అనేది అర్థం కాకుంటున్నది. ఇదివరకు ఒకసారి మేము కుక్కలను మా ఆయంలో చంపినప్పుడు కూడా కొంతమంది మా మీద సీరియస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ దయచేసి ప్రజలకు ఒకటే నా విజ్ఞప్తి, పెంచుకునే కుక్కలను ఇంట్లో ఉంచుకోండి. దానికి ఒక గెల్లెము ఏదో పట్టుకొని తిప్పుకొని మళ్ళీ నేను ఎక్కగానే సరే నా టైంను వెసులుబాటుని బట్టి ఒక 10 రోజులు అటో ఇటో ఫస్ట్ కుక్కల మీద కూడా నేను సీరియస్గా యాక్షన్ తీసుకుంటా. వాటిని పిచ్చి కుక్కలు అనేటివి లేకుండా వాటిని అంతరిస్తా. కాకపోతే ఇంట్లో పెంచుకున్న కుక్కల వల్ల కూడా ఎవరెవరికి ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పినట్టు వాట్సాప్ గ్రూప్లో లేకుంటే మన గ్రామం గ్రూప్లో పెడతాం. వాళ్ళు చదువుకోవాలి దయచేసి. మన తర్వాత నన్ను ఎక్కిండు వీటెంబడి పడ్డాడు వాటెంబడి పడ్డాడు అనేది ప్రజలు కూడా అనుకోవద్దు దయచేసి. ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు కోతులను కూడా మ్యాక్సిమం దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని సంబంధిత డిపార్ట్మెంట్ పిలిచి వాటిని దాంట్లో ఎక్కించి అడవిలో వదిలిపెట్టే కార్యక్రమం ఉంది. అది కూడా తీసుకుంటారని మీకు మాటిస్తాను. ఓకే, ఈ ప్రధాన రోడ్లపైన లైటింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడారు, పూర్తి అవగాహన మీకున్నది. ప్రధాన రోడ్ల కూడా లైటింగ్ ఏర్పాటు చేస్తా అన్నారు. వాటి మీద ఒక ప్రశ్న ఉంది. ఈ పందుల కొట్టాలు మన బైపాస్ రోడ్లో మీరు వస్తా అంటే పోతా అంటే కనబడుతున్నాయి కదా, మరి వాటి విషయం ఏంది అసలు? అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు అంటున్నారు. మనకు కొంతమంది మెసేజ్ చేశారు, దాన్ని బట్టి అడుగుతున్నాను నేను. వాస్తవమే. కాకపోతే ఏంటంటే మరీ రోడ్డు పక్కబడి కూడా షెడ్లు వేసినట్టు వేసిండ్లు చూసినాం మేము కూడా. కాకపోతే వాళ్ళకు కూడా కొద్దిగా సూచన, ఎందుకంటే ప్రజలు ఇది ఊరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మా ఎస్టీ బంధువులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి, వాళ్ళ వృత్తి అది, వాళ్ళ అందరు వ్యవసాయం ఎలా చేసుకుంటారో వాళ్ళకి అది వృత్తి, మనం కూడా కాదనలేము. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక సెంటర్ లాగా ఒక కొంచెం దూరం రోడ్డుకి ఇరువైపులో ఇంకా కొంచెం దూరం, కాకపోతే వాళ్ళకు వెసులుబాటు, వాళ్ళకు దానికి ఏం కావాలనే దాని గురించి కూడా మేము చర్చిస్తాం. వాళ్ళని పిలుచుకొని కూర్చున్నబెట్టి మాట్లాడి వాళ్ళే కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే, బెల్ట్ షాపుల మీద మీ అభిప్రాయం? నెక్స్ట్ సర్పంచ్ అయితే మీరు ఏం చేస్తారు? బెల్ట్ షాపులు అంటే పాపం వాళ్ళు కూడా జీవనోధారం లేకుండా, సరే అంత బాగా వయసున్న వాళ్ళు అయితే ఈ షాపులు ఏం పెట్టలేదు. అంతా ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు పెట్టుకున్నారు. 10 రూపాయలు సంపాదించిన పరిస్థితి ఉన్న వాళ్ళు మాత్రమే ఇది పెట్టుకున్నారు. ఆ విషయానికి వస్తే వాళ్ళకు కూడా వాళ్ళని అందరినీ కూడా నేను ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి పెట్టుకోగా మనం వద్దంటలేము. కాకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి చేసుకొని బిజినెస్ అంటే అందరూ చేసుకోవాల్సిందే. బయటికి పోయి తాగితే వాళ్ళకి పెట్రోల్ పడుతుంది, ఆ పెట్రోల్ పైసలు తను ఇక్కడ మిగులుతాయి, వాళ్ళు బతకగలిగే ఆలోచనతో వాళ్ళు తెప్పించుకుంటారు, బ్రతుకుతాను. వాళ్ళ బ్రతుకు మీద మనం ఏం అనలేము. కాకపోతే ఒకటి వాళ్ళకు ఒక సూచన నేను ఇవ్వదలుచుకున్నా. వాళ్ళు ఎక్కడైతే షాప్ ఉంటుందో ఆ షాపు ఇరుపక్కల రోడ్డు పక్కన అయితే ఉంటే బండ్లు పెట్టకుండా వాళ్ళు చూసుకోవాలి. కాకపోతే ఒక చిన్న బండ్లు పెట్టుకున్న దానికి ఒక వెహికల్ పార్క్ అసలు వాళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది. వాళ్ళని మనం డిస్టర్బ్ చేయలేము, వాళ్ళు డిస్టర్బ్ గారు. అలాంటి సూచన కూడా వాళ్ళకు నేను అందరిని ఒకసారి పిలుచుకొని నేను మాట్లాడి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్పగలను. ఇక మీరు సౌండ్ బాక్స్కర్ అని పేరు కదా, డీజే మీద ఊళ్ళో చాలామంది ప్రాబ్లం ఉంది. అంటే డీజే ప్రాబ్లం కాదు, వాటి సమయ నిర్దిష్ట సమయం లేకపోవడం ప్రాబ్లం. దాని మీద మీరు నెక్స్ట్ సర్పంచ్ అయితే ఏం చేస్తారు? మంచి ఆలోచన. కాకపోతే ఒకటి ఏంటంటే నేను కూడా చేసిన వాడినే, కానీ ఏది కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పని మాత్రం చేయకూడదు. అది నా ఆలోచన, అది ఏదైనా కానీ. కాకపోతే ఒకటి ఏంటంటే దానికి సమయ పాలన అనేది మీరు అడిగిన క్వశ్చన్, దానికి మంచి ఆలోచన. కాకపోతే ఇప్పుడు ఒక అమ్మాయి మ్యారేజ్ ఉంది, అది పొద్దున 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, 2 గంటల వరకు వస్తుంది, 4 గంటల వరకు భోజనాలు అయిపోతే అమ్మాయి బయటికి వెళ్తూ ఉంటుంది. డీజే 9 గంటల వరకు 10 గంటల వరకు క్లోజ్ చేయొచ్చు. అప్పుడు డిస్టర్బెన్స్ కూడా జనాలకి ఏం కాదు, ఎవరు కూడా ఏమనుకోరు అప్పుడు. కానీ
అబ్బాయి పెళ్ళి అయింది అనుకో, అబ్బాయి అక్కడ 12 గంటలకు అయిపోతే ఇక్కడికి వచ్చారు 12, 11, 12 అయితే నైట్లో, అప్పుడైతే అది తిప్పల. దీనికి హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, దానికి అవసరం అనుకుంటే ఆ అవసరం అంటే ఆ బాక్సులు అప్పుడు మేము పెట్టినటువంటి బాక్సులు అయితే కాదండి. ఇప్పుడు వచ్చిన బాక్సులు బెన్లు అంటే ఒక్కొక్క స్పీకర్ వచ్చేసి 1000-2000 వాట్స్ స్పీకర్స్ ఉన్నాయి. అలాంటి స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి మా డీజే మిత్రులకు కూడా నేను వాళ్ళకు ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే టైమును బట్టి, అంటే వాళ్ళు నడియం రాత్రి పెడితే నువ్వు ఆ కొసవాడ పెడితే ఈ కొసవాడ కూడా గిన్నె ఎగురుతుంది, అలాంటి పరిస్థితి ఉంది. దాన్ని సౌండ్ సిస్టంలో కొంత తక్కువ చేసి మిమ్మల్ని పెట్టుకోవద్దని జనాలు ఏమనరు. కాకపోతే ఏంటంటే బాగా పెట్టినా గదే ఎగురుడు, కొద్దిగా పెట్టినా గదే ఎగురుడు. కాకపోతే ఎవరిని ప్రజలను డిస్టర్బ్ చేయకుండా ప్రజల అరే వీళ్ళ డీజే అయిపోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు కొంతమంది ఉంటుంది పెట్టు అంటారు. కానీ ఆ పెట్టటైనా కూడా ఆలోచించాలి, అందరిని డిస్టర్బ్ ఎందుకు చేయాలనేది కూడా ఆలోచించాలి. ఆ ఆటలు పట్టిన వాళ్ళు కూడా కొంత ఆలోచించి దాని మీద అవగాహన తీసుకొని ప్రతి ఒక్కరు, ఎందుకంటే దానివల్ల బాగా సౌండ్ వస్తే ఎవరో ఒకరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం, పోలీసు వాళ్ళు రావడం, వీళ్ళు వచ్చి మళ్ళీ లీడర్ ఫోన్ చేయడం, మళ్ళీ దాన్ని పట్టుకురావడం, ఇదంతా వద్దు. కాకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళు కూడా సమయపాలన పాటించి అతి తొందరగా డీజే ఒడగొట్టుకునే ప్లాన్లో ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ఈ ఉత్సవ కమిటీలు అంటే మన అన్ని రకాల పండుగలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి అందరితో పాటు కలిసిపోతారా మీరు అధికారంలోకి వస్తే? ఓకే, కాకపోతే ప్రజలకు నేను ఒకటే తెలియజేసేది ఏమిటంటే ఇక్కడ నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సూచన మేరకు, వాళ్ళందరి ఆలోచన మేరకు కమిటీలు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పండుగలు అంటే విలేజ్కి సంబంధించింది. అది ఒక సర్పంచ్గా, ఒక గ్రామ పంచాయతీగా, లేకుంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి, ఒక కాంగ్రెస్ పార్టీకి అనేది కాదు. అందరు దాంట్లో పాల్గొనాల్సిందే. అందరి అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి, ఎవరెవరు దీనికి సూటబుల్ అవుతారు, ఎవరు దీనికి ఒక కమిటీని నిర్ణయించి ఆ కమిటీ ప్రకారం ఈ ఉత్సవాలను ఘనంగా జరిపించుకుంటే మన విలేజ్లో ఉన్న మన ప్రజలు అందరు సంతోషంగా ఉంటారు. అలాంటిది ప్రజలందరి ఆశీస్సులు, ప్రజలందరి మేరకు, పెద్ద మనుషుల మేరకు, ఆలోచన వ్యక్తుల మేరకు అందరు సమిష్టిగా కూర్చొని దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారమే ఉత్సవాలను జరపాలని నా ఆలోచన. ఓకే, ఈ శ్మశాన వాటికలు అంటే మనకు ప్రభుత్వం, గత ప్రభుత్వం, మీ ప్రభుత్వమే అందించింది. అప్పుడు ఒకటే ఉన్నది, కానీ మన గ్రామంలో ఉన్న జనాభా అనుకోండి, వాడకట్టు అనుకోండి, ఆ విధంగా వాళ్ళకున్న సాంప్రదాయము, ఆచారం అనుకోండి, ఒక్కొక్క దిక్కుపోతున్నారు. వాటి మీద మీరు అధికారంలోకి వస్తే ఎలా డెవలప్ చేస్తారు? ఏమైనా మార్పులు చేర్పులు చేయగలుగుతారా? ఒక మంచి క్వశ్చన్ అడిగిండు. ఇక్కడ వచ్చింది ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్మశాన వాటిక కట్టించిండు. అలాగనే దాంట్లో ఒక గ్రీన్ ల్యాండ్ అవి పెట్టించిండు, వాటర్ ట్యాంక్, రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ సమస్య లేదు. ఇంకా పక్కకు ఒకటి ఉంది, అది కూడా శ్మశాన వాటికే, దానికి ఇంతవరకు ఒక కాంపౌండ్ కూడా లేదు. అది ఎంత సర్వే ల్యాండ్ ఉందో దాని రూట్ తీసుకొని దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు తీసి దానికి ఒక గేటు పెట్టి లోపల కూడా మ్యాక్సిమం గేట్ ఈ చుట్టూ ప్రాంతం, ఏది కాంపౌండ్ చుట్టూ ప్రాంతం మంచి చెట్లు పెంచాలనేది నా ఆలోచన. అదొక్కటే కాదు, ఇప్పుడు ఇంట్లో ఎట్లయితే ఉన్నదో శ్మశాన వాడికల ఇంకా మిగతా శ్మశాన వాడికలు కూడా ఉన్నాయి. వాటికాడ ఇంకా ఇంత ఏది గత్యంతరం కూడా లేదు. ఒకటే నా ఆలోచన. ఎందుకంటే మనం బ్రతికినన్ని రోజులు హుందాగా బతికేటోళ్ళు ఉన్నారు, గరీబుగా బతికేటోళ్ళు ఉన్నారు. ఆ విధంగా చనిపోయినప్పుడు కూడా కనీసానికి వాళ్ళు సుఖంగా నన్ను అక్కడ ఉండే విధంగా, ఇప్పుడు ఎక్కడనైతే ఇట్లా ఉత్తాన మొరం పోసి ఎత్తులు వత్తులు ఇట్లా ఉంది, దాన్ని సదను చేసి మ్యాక్సిమం అంటే నేను 5 సంవత్సరాల పరిపాలన సరే నా నిధులను నాకు వచ్చే నిధులను కొన్ని వాటికి కేటాయించాలని అనుకుంటున్నా. అక్కడ వచ్చేసి చుట్టూ ఇట్లా ప్రహారీ గోడ టైప్ కట్టి చిన్న తొట్లు, చెట్ల మొక్కల తొట్లు పెట్టి వాటికి కూడా ఈ శ్మశాన వాటిక లెక్క ఒకటి స్టెప్ పెట్టి అందులోనే ఇట్లా స్లాబ్ వేస్తానా ఏనా అనేది కాదు, కానీ కనీసానికి ఇదన్నా దాన్ని రూపం అవపడే ఈ శ్మశాన వాటికనే లాగు చేయాలనేది నా ఆలోచన. అట్లా ఒకటి ఇంకా 4-5 ఉన్నాయి చేసేటి, వాటిని అన్నిటిని కూడా నేను ఆ విధంగా చేస్తానని మీకు ఒప్పుకుంటా ఉన్నా. ఇక బస్టాండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, మటన్ షాపులు, చికెన్ సెంటర్ల వ్యర్థాలను రోడ్డు మీదకే వదిలిపెట్టి
పోతున్నారు, వాళ్ళ స్మెల్ భరించలేకపోతున్నాం అని వాళ్ళ పక్కకు ఉన్నటువంటి వ్యక్తులు మాకు మెసేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బస్టాండ్ కాడ మటన్ షాపులు పెడతారు, అక్కడనే కోసి అక్కడనే ఆ దుర్గంధాన్ని వదిలిపెట్టి పోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం జనాభా అని చెప్తున్నారు మాకు. వాటి మీద మీ యొక్క అభిప్రాయం ఎట్లా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, మటన్ షాపులలో ఒక సండే రోజు మాత్రమే అది ఉంటుంది. ఇక మిగతా రోజులు ఏదైనా ఫంక్షన్ ఉంటున్నామో వాళ్ళ ఇళ్ళలోనే కోస్తాను. మేము కూడా అంతకుముందు గత ప్రభుత్వం మేము ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా దాన్ని చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే ఆ సండే రోజు మాత్రం మేము ఆ మిత్రులతో కూడా మాట్లాడి వాళ్ళకు సంబంధించిన ఆ వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఆ బస్టాండ్ ఏరియాలో అవి అదొక్కటే కాదు, ఎక్కడ ఏ మటన్ షాప్ ఉన్నా కూడా మన ఇప్పుడు గవర్నమెంట్ మాకు అప్పుడున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ట్రాక్టర్ ఇచ్చింది. ఆ ట్రాక్టర్ను కూడా ఆ రోజు వాళ్ళతో మాట్లాడి యూజ్ చేసుకొని ఆ వ్యర్థ పదార్థాలు కూడా బయట మనం డంపింగ్ యార్డ్లో కానీ అక్కడెక్కడైనా తీసేసే విధంగా మేము కూడా చికెన్ సెంటర్లు కానీ లేకపోతే ఇతరత్ర ఏ షాపులు అయినా కానీ అలాంటి వ్యర్థ పదార్థాలు కూడా తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో అటు పడేయడానికి మా ట్రాక్టర్ కూడా వాళ్ళకి యూజింగ్గా పెట్టేస్తామని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న మనకు గవర్నమెంట్ ట్రాక్టర్ ఇచ్చింది, మన గ్రామ పంచాయతీకి ఉంది. ఎక్కడైనా ఫంక్షన్ అయినా కూడా దయచేసి ప్రజలు కూడా గమనించాలి. వాళ్ళ ఇంటికాడ వ్యర్థ పదార్థాలు మన ఇస్తరాకులు ఇలాంటివి ఉంటాయి, అలాంటివి కూడా మేము బండి ఎంటీ బండి అక్కడ పెట్టిస్తా డబ్బా, ఆ డబ్బాలో పడేయండి. మీరు ఎక్కడికో తీసుకుపోతే అవి కుక్కలు తీసుకొచ్చి ఇంకో కాడేయడం అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా దానికి ఒక బుక్ పెడతాం. అవసరం అనుకుంటే మీరు వచ్చి పలానింటికాడ ఫంక్షన్ ఉన్నది అని చెప్పినా కూడా రాసుకుంటారు. ఆ బండి ఎంటీ బండి కాబట్టి డబ్బా తీసుకుపోయి పెడతారు. మొత్తం అని లేస్తే మళ్ళీ ట్రాక్టర్ తీసుకొని పోయి బయట డంపింగ్ యార్డ్లో పడేస్తారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ ట్యాంకర్ కూడా, ఎందుకంటే కొన్ని వాడలలో కూడా నీళ్ళు అందని పరిస్థితి ఉంటుంది. ఫంక్షన్ కాడ కూడా ట్యాంకర్లు అవసరం ఉంటుంది. అవి కూడా నేను చర్య తీసుకొని ఆ ట్యాంకర్లను కూడా పంపించడానికి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి నేను ఛాయాశక్తిలో కృషి చేస్తాను. కళ్ళు మండవాల గురించి రోడ్డు మీదనే ఉంటున్నాయని కొంతమంది అంటున్నారు. అంటే వాళ్ళు వచ్చిపోయే వాళ్ళకు ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. వాటి మీద మీ ఉద్దేశం? వాటిలో ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు మండవాన్ని ఏర్పాటు చేస్తారా? ప్రత్యేకమైన అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నా కూడా అంది వేల పోయేటోళ్ళ దగ్గరనే పెడతా ఉన్నారు. సరే, వాళ్ళు కూడా గీత కార్మికులు కాబట్టి వాళ్ళని కూడా మనం ఏమనలేకపోతాం. అదొక విషయం ఏంటంటే సరే వాళ్ళు కూడా కొంత గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇటు చెరువు కట్టకు కానీ అటు కానీ ఇప్పుడు అక్కడ మనకు ఒకటి వీళ్ళది ఉంది, ఏది కాటమయ్యే ప్లేస్ ఉంది. కానీ అందరూ అటు పోవాలంటే ఈ పక్క తాళ్ళూళ్ళు అటు పోవాలంటే కష్టమవుతుంది. సరే, వాళ్ళకు కూడా నేను వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళకి ఇట్లా కట్ట పక్కెంబడనే కాకుండా సరే వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఖాళీ స్థలము గవర్నమెంట్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ఆలోచన చేస్తాం. మిత్రులతో కూడా పెద్దలతో ఆలోచన చేసి దాన్ని నేను కూడా మాట్లాడతానని మీకు హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వాలు చేసిన ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది కాదు. నిధులు ఏ టైంలో వస్తాయి, ఎప్పుడు వస్తాయి, దానికి ఏం కావాలనే ఆలోచనే నాకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది పనులు అయితే అనేది కాదు. మనిషి మాట్లాడే శక్తి ఉన్నప్పుడు ఏ పనైనా దాన్ని సాధించరాగలుగుతాడు. ప్రతి ఒక్కటిని నేను ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని తక్షణమే నేను దాన్ని చేసి చూపెడతానని మీకు మాట ఇస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించిన తర్వాత నేను ఒప్పుకున్న ప్రతి ఒక్క ఏవైతే ఒప్పుకున్నానో సీసీ కెమెరాలు కానీ, ఈ వాటర్ ట్యాంక్ కానీ, మన క్రీడా ప్రాంగణం కానీ, లైబ్రరీ కానీ, ఇలాంటివన్నీ అతి తొందర కొన్ని గంటలలోనే అంటే 2-3 రోజులలో కూడా నేను ఇవన్నీ క్లియర్ చేసి మీ అందరికీ అందుబాటులో ఉండుకుంటూ ఏ సమస్యనైనా ప్రజల ముందు ఉంచి ప్రజలతోటి మాట్లాడి ప్రజల్లో మమేకమై ప్రజలతోటే వండుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కటిని చాలా సీరియస్గా తీసుకొని నేను గ్రామాల్లో దూసుకెళ్ళిపోతా. ఇంకా అదేవిధంగా కూడా నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఈ క్రీడా ప్రాంగణం క్రీడలు మన సంక్రాంతికి, ఉగాదికి ఇలాంటి క్రీడలు కూడా ఆడిపించి వాళ్ళ బహుమతులు కూడా నేను స్వతహాగా ఇవ్వడానికి నేను ఇష్టపడతా ఉన్నా. అదేవిధంగా గుండమ్మ జాతర నెక్స్ట్ వచ్చేది మనకు పెద్ద పండుగ అదే. అలాంటి దాన్ని చుట్టుపక్కల విలేజ్లో కూడా ఇక్కడ
ఇలా ఈ దేవుడు ఇంత ఘనంగా జరుగుతుంది అనేది కూడా నేను అన్ని గ్రామాలకు తెలియపరుస్తా. ప్రతి ఒక్కటి నేను ఏ రోజైతే గెలుస్తానో ఆ రోజు నుంచి నా ఉన్న కాల వ్యవధి పరిమితి వరకు ప్రతి ఒక్కదాన్ని సక్సెస్ఫుల్ చేసి మీ అందరి మన్ననలను నేను తీసుకుంటూ నేను మంచి పేరు తెచ్చుకుంటానని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నా పేరు బాషిపాక భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సర్పంచ్ అభ్యర్థిని. నన్ను అధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపించి బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తూ నీ యొక్క దీన్ని ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.